లండన్లో అయితే రీసెంట్గా చిరంజీవికి లైఫ్ టైం అచీవ్మెంట్ అని ఓ ప్రెస్టీజియస్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక దానికి సంబంధించి మీ తమ్ముడిగా పుట్టడం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చారు. దాని గురించి మీరేమంటారు? సో ఖచ్చితంగా మరి వాళ్ళ అన్నయ్య ఏదన్నా ఒక మెట్టు ఎక్కితే అది ఎప్పుడు కూడా ఆయన గర్వపడుతూ ఉంటారనమాట పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములు ఉన్న బాండింగ్ అది. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా సాధిస్తే చిరంజీవి గారు గర్వపడుతూ ఉంటారు. అట్లానే చిరంజీవి గారు ఏదన్నా సాధిస్తే మీ తమ్ముడిగా పుట్టినందుకు నేను గర్వపడతాను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తారనమాట. అంటే అది మొదటి ప్రస్థానం నుంచి ఎప్పుడైతే ఆయన భవిష్యత్తు కోసం అని చెప్పి సినిమా ఇండస్ట్రీకి వచ్చారో, అట్లానే రాజకీయాల్లోకి వచ్చారు, ఎక్కడైనా కూడా వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారిని ఎప్పుడు కూడా ఆయన దృష్టిలో పెట్టుకునే ఉంటారు. ఎందుకంటే అప్పుడప్పుడు కలిసినా కానీ, ఎక్కువ రెగ్యులర్గా కలవకపోయినా కానీ మనసులో మాత్రం ఆ ప్రేమ అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే చిరంజీవి గారు ఏదన్నా సాధిస్తున్నారంటే మొదట ఆనందపడేది ఆయనే, ఆయన కష్టాల్లో ఉన్నారంటే మొదట అడ్డం నిలబడేది ఈయనే. సో ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి గారు అంటే ఆయనకు విపరీతమైన అభిమానం. అది అన్నయ్య అనే దానికన్నా కూడా ఎక్కువ. అంటే అది ఒక చెప్పలేని ఆయనకున్న ఒక అనుబంధం అది. సో మరి ఆయనకి ఇదివరకు కూడా షూటింగ్లో ఉన్నప్పుడు తమిళనాడు అట్లా వెళ్ళినప్పుడు గొడవలు కూడా పడేవాళ్ళంట ఎవరన్నా ఆయన ఏమన్నా అంటే. సో ఇదివరకు ఉన్నంత అగ్రెసివ్నెస్ ఇప్పుడు తగ్గింది. కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఒకప్పుడు అసలు ఈ మీడియా అంతా లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కోసం నిలబడ్డ తీరు కానీ, సో ఇంకా ఆయన హీరో అయిన తర్వాత, ఆయన సెలబ్రిటీ స్టేటస్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకా చిరంజీవి గారిని అనేది కేర్ చేయడం తగ్గింది. కానీ ఒకప్పుడు ఆయనకు ఏ పని లేనప్పుడు చిరంజీవి గారిని చూసుకోవడమే పని అనమాట. సో అంత అగ్రెసివ్గా ఉండి అలా చూసుకునే వాళ్ళు. అప్పటి నుంచి కూడా ఆయన ఏదైనా సినిమా హీరోగా సాధించినా, బయట ఏదన్నా కార్యక్రమంలో సాధించినా కూడా ఈయన ఎప్పుడూ చెప్పుకుంటారు. సో అదేవిధంగా ఇప్పుడు యూకే పార్లమెంట్ వాళ్ళు చిరంజీవి గారికి ఒక అరుదైన సత్కారం ఇచ్చారనమాట. సో దాన్ని మళ్ళీ దృష్టిలో పెట్టి అన్నయ్య మెట్టు ఎదుగుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఆయన తమ్ముడుగా పుట్టినందుకు మేము ఎప్పుడు గర్విస్తామని చెప్పి కూడా ఆయన చెప్పారనమాట. సో ఎందుకంటే ఆయన పార్టీ గెలిచినప్పుడు కూడా, ఆయన ఏదైతే డిప్యూటీ సీఎంగా అయ్యారో ఆ పార్టీ గెలిచినప్పుడు కూడా తన విజయాన్ని తీసుకెళ్లి చిరంజీవి గారి దగ్గర పెట్టారనమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఆయనకి ఫ్యామిలీలో గొప్ప ఎవరంటే చిరంజీవి గారు, వాళ్ళ తల్లి గారు అని చెప్పుకుంటారనమాట ఎప్పుడు కూడా. సో మరి ఆయన రెగ్యులర్గా కలవడు. ఎందుకంటే అటు ఫ్యామిలీని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎక్కువ టైం ఇవ్వడు. ఏదో సొసైటీకి వెళ్ళి ఏదో చేయాలి, ఏదో టైం ఉంటే సినిమాలు కూడా ఈ మధ్యన ఎక్కువ టైం ఇవ్వట్లేదు అనమాట. సో అట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి తీరు. సో మరి ఆ మెంటాలిటీతో ఏంటంటే చిరంజీవి గారు ఏదన్నా సాధిస్తే కనుక ఖచ్చితంగా కలిసి చెప్పలేకపోయినా ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా అయినా సరే ఆయన ఖచ్చితంగా ఆయన గొప్పతనాన్ని చాటుకుంటారనమాట. సో మరి ఒక అన్నతమ్ముళ్ళు అనేది ఇట్లా ఉండాలి అని చెప్పి వేరే ఇతర హీరోలు కూడా చూసి నేర్చుకోవాలని, వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు.